अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పట్టణంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ సమస్య కేవలం మీ వల్లే వచ్చిందని చెప్పారు. మీరు తీసుకున్న వేల కోట్ల కమిషన్ల వల్ల మేడిగడ్డ ప్రాబ్లం మొదలైందని చెప్పారు. మీరు దీక్ష కూర్చుంటే కేసీఆర్ ఇంటి ముందు పోయి కూర్చోండి అని చెప్పారు. ఉంగుల కమలాకర్ ఇంట్లో నేటి రోజు దీక్ష మొదలు పెడుతున్నారని, ఈ డ్రామాలో ఇంకా సాగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధన్నా సింగ్, కీర్తి, షబానా మహమ్మద్, కవిత, మహాలక్ష్మి, కమల్, నదీం, ఎం మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది లేదంటలేం, కానీ నీ పార్టీకి సంబంధించినటువంటి మేయరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఉన్న నీటి దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద సోయి లేకుండా ఏ విధంగా ఇవాళ అధికార పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరి బాధ్యత ఉన్నటువంటి పదవులను ఏ ఒక్కనాడైనా మానిటరింగ్ చేసిరా అని అడుగుతాను. అదేగాక ఇలా లోయర్ మానేర్ డ్యామ్ కానీ మిడ్ మానేర్లో కానీ నీటి ఎద్దడికి కారణం నీవు చేసినటువంటి లత్కోర్ పనుల వల్ల. నిన్న మా మీద మాట్లాడిండు, లత్కోర్ పనులు, కుక్కల కొడుకులు, గాడిద కొడుకులు అని చెప్పి మాట్లాడాడు. నీ లత్కోర్ పనుల వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా గంగుల కమలాకర్ ఇంట్లో దీక్ష కూర్చుంటారట 11 గంటలకు. మేము చెప్తా ఉన్నాం, గంగుల కమలాకర్ నువ్వు పోయి వినోద్ కుమార్ కంటే ఆ కమిషన్ల కకృతిలో వాటా ఉన్నది కావచ్చు, కానీ నీకు వాటా ఉందో లేదో నువ్వు పోయి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష చేయమని చెప్తా ఉన్నాం. మీరంతా పోయి నువ్వు వేల కోట్ల కమిషన్ల కకృతి వల్ల ఇవాళ మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది. దానివల్ల ఇవాళ వాటర్ రివర్స్ పంపింగ్ చేయలేక, గతంలో వర్షాలు బాగా కురిసినప్పుడు రివర్స్ పంపింగ్ అవసరం పడలే, ఈ సంవత్సరం అవసరం పడేది ఉండే, ఈ టైంలో కూలిపోయింది. నువ్వు చేసిన లత్కోర్ పనుల వల్ల ఇవాళ మేము ఇబ్బంది, మాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు చేసిన కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా డ్యామ్ దెబ్బతిని నీళ్లు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీ కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష చేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నావు. నీ ఇంట్లో కూర్చొని దీక్ష చేసుడు కాదు. దీనికి కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ముంగట దీక్ష చేయండి. మీరు వాటా ఉన్నోళ్ళు అయితే అవసరం లేదు, వాటా లేనోళ్ళు ఎడారులుగా మారిపోయినాయి. మిడ్ మానేరు, లోయర్ మానేరు అంత ఎడారుగా మారిపోయినాయి. ఎవడు నువ్వే చేస్తావు ఎడారుగా మారిపోవడానికి కారణమే మీరు. అట్లే కరెంట్ వస్తలేదని అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా, కరెంటు గతంలో అవసరాలకి చెట్లు కొట్టినప్పుడో లేకపోతే ఇంకేదన్నా లైన్ మార్చినప్పుడో లేకపోతే లైన్లకు ఇబ్బంది జరిగినప్పుడు తీయడం అనేది సహజం.